ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వేట మొదలైంది. ఈ సీజన్లో ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రతి సీజన్లో నిదానంగా మొదలుపెట్టి ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్స్ చేరే అలవాటున్న ముంబై ఈసారి కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తమ సొంత మైదానమైన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై అదరగొట్టింది. అన్ని విభాగాల్లో సత్తా చాటిన ముంబై జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. మరోవైపు ఎప్పుడు ఎలా బ్యాటింగ్ చేస్తారో తెలియకుండా ఉన్న సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి తేలిపోయారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే గత మ్యాచ్లో పంజాబ్పై 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన జట్టు ఇదేనా అనిపించింది. ఏది ఏమైనా ఈ సీజన్లో 5వ పరాజయంతో ప్లేఆఫ్స్ బెర్త్ను హైదరాబాద్ ప్రమాదంలో పడేసుకుంది. అలాగే ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రత్యర్థి జట్ల మైదానాల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా హైదరాబాద్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పిచ్చు స్లోగా ఉండడానికి తోడు ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో రైజర్స్ బ్యాటర్లు దాటి ఆడలేకపోయారు. దీనికి తోడు మన బ్యాటర్లు కూడా ఆశించిన మేర రాణించలేకపోయారు. చివరి 3 ఓవర్లలోనే 47 పరుగులు వచ్చాయి. దీపక్ చాహర్ వేసిన 18 ఓవర్లో క్లాసెన్ 2 సిక్స్లు 2 ఫోర్లు బదలడంతో 21 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో అనికేత్ వర్మ 2 సిక్స్లు, కమిన్స్ 1 సిక్స్ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. 142 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 40 పరుగులు చేసిన అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు ఉన్నాయి. 132 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు క్లాసెన్. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయితే కేవలం 96 స్ట్రైక్ రేట్తో 29 బంతుల్లో 28 పరుగులు చేశాడు. నితీష్ రెడ్డి కూడా మరీ దారుణంగా 90 స్ట్రైక్ రేట్తో 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. వరుసగా 5వ మ్యాచ్లోనూ విఫలమైన ఇషాన్ కిషన్ 2 పరుగులు చేశాడు. 225 స్ట్రైక్ రేట్తో 8 బంతుల్లోనే 18 పరుగులు చేసిన అనికేత్ వర్మ, 200 స్ట్రైక్ రేట్తో 4 బంతుల్లోనే 8 పరుగులు చేసిన కమిన్స్ నాటౌట్గా నిలిచారు. అనికేత్ వర్మ 2, కమిన్స్ 1 సిక్స్ బాదారు. కాగా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ముంబై ఫీల్డర్లు 2 క్యాచ్లు వదిలేశారు. ఇక ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 3 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బూమ్రా, బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ తీశారు. బూమ్రా, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ ధారాళంగా పరుగులిచ్చారు. చాహర్ 47, హార్దిక్ 42 పరుగులిచ్చారు. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్లు 6 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 138 స్ట్రైక్ రేట్తో 26 బంతుల్లోనే 36 పరుగులు చేసిన విల్ జాక్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 134 స్ట్రైక్ రేట్తో ఓపెనర్ రికెల్టన్ 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 162 స్ట్రైక్ రేట్తో 16 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 సూపర్ సిక్స్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా 173 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. 9 బంతుల్లోనే 21 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాతో పాటు నమన్దీర్ చివరిలో డక్అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 21 పరుగులు చేసిన తిలక్ వర్మ నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ను కమిన్స్ అవుట్ చేశాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తేగా హర్షల్ పటేల్ 1 వికెట్ తీశాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. ముంబై ఖాతాలో 3వ విజయంతో పాటు 6 పాయింట్లు ఉన్నప్పటికీ 7వ స్థానంలోనే కొనసాగుతుంది. సన్ రైజర్స్ కూడా 9వ స్థానంలోనే ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన రైజర్స్ 2 మాత్రమే గెలిచింది. రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే తర్వాతి 7 మ్యాచ్ల్లో కనీసం 6 గెలవాలి. దీంతో రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో 2 రికార్డులు కూడా నమోదయ్యాయి. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు 575 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా వేగంగా 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. 545 బంతుల్లోనే 1000 పరుగులు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఆండ్రూ రసెల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 2, ఈ మ్యాచ్లో కొట్టిన సిక్స్ల ద్వారా ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సొంత మైదానమైన ముంబై వాంఖడే స్టేడియంలో 100 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో వాంఖడేలో రోహిత్ సిక్సర్లలో సెంచరీ కొట్టాడని చెప్పుకోవాలి. కాగా ఈ మైదానంలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్గా నిలిచాడు. అలాగే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తర్వాత ఇతర మైదానాల్లో ఓ బ్యాటర్ 100 సిక్స్లు కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా బెంగళూరులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ముగ్గురు కూడా 100కు పైగా సిక్స్లు కొట్టారు. దీంతో మొత్తంగా చూసుకుంటే ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్, కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.